నమస్తే. నేను మీ వేణుజీ ఆస్ట్రో. ఆల్రెడీ ఒక వీడియోస్లో మనం రెమెడీస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. రెమెడీస్లో లోహాలు చాలా అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అలాగే ధాతువు మూలికలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. గృహంలో అయితే రంగులు, ఆకారం, షేప్స్ ఇవి కూడా మనకి అతి ముఖ్యమైన రోల్ ప్రదర్శిస్తాయి. కాబట్టి రెమెడీలో లోహాల ప్రాముఖ్యతను ముందే తెలుసుకోవాలి. అలాగే గ్రహాలకు సంబంధించిన వస్తువులు, వాటి ప్రాముఖ్యత కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే నక్షత్రాలకు కూడా వస్తువులు ఉన్నాయి, అవి కూడా మనం ముందు తెలుసుకుందాం. రెమెడీస్ చేసేటప్పుడు చాలా గ్యారంటీగా అవి పనిచేస్తాయి. కాకపోతే మనం కొన్ని తప్పులు చేయటం వల్ల ఆ రెమెడీస్ సరిగా ఫలించవు. రెమెడీస్ని రూపొందించే పద్ధతిలో కూడా సరైన ఆలోచన విధానంతో రెమెడీస్ మనం తయారు చేసుకుని ఆ జాతక చక్రానికి సరైన రెమెడీ చేయించినప్పుడు అవి మనకి దోష పరిహార నివృత్తి అయి మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దిశ, వాటి ధన ద్రోహము, రుణద్రోహము, తత్వము, రత్నాలు, లోహం, మూలిక, జీవ వస్తువులను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఇక్కడ పంచభౌతిక ధర్మాలను మనం అర్థం చేసుకుని మనం చేసినప్పుడు అవి మంచిగా ఫలిస్తాయి. ఒక వ్యక్తికి ఏ రెమెడీ కలిసి వస్తుంది, ఏ రెమెడీల్లో ఇబ్బందులు వస్తాయి, ఆ వ్యక్తిని అనుసరించి రెమెడీ చేయించాలి తప్ప అందరికీ ఒకే రెమెడీ పనిచేయదు. వ్యక్తి యొక్క జీవ అయస్కాంత స్పందనను తెలుసుకొని ఆ స్పందనను అనుసరించి మనం ఆ వ్యక్తి యొక్క రెమెడీ చేయించాలి. అంటే సపోజ్ ఇక్కడ మనం 3 విషయాలు చెప్పుకుందాం. జాతకములోని లగ్నాన్ని స్టడీ చేసి ఒక ఉజ్జాయింపుగా ఆ ఉజ్జాయింపు సరిపోతుందా, ఖచ్చితంగా అవసరమా అనే లెక్క వేసుకొని మనం రెమెడీ చూసుకోవాలి. లేని పక్షంలో ఒక వ్యక్తి యొక్క ఫోటోను పిరమిడ్ డోజింగ్ ద్వారా కూడా మనం రెమెడీ చెప్పవచ్చు. ఆ వ్యక్తి యొక్క ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఆధునిక పరికరాల ద్వారా కూడా, అంటే సపోజ్ ఓమోమీటర్ మరియు క్యాథోడ్, ఒక ఎనోడ్ను ఉపయోగించి కూడా ఒక వ్యక్తి యొక్క స్కిన్ రెసిడెన్స్ని తెలుపుకొనవచ్చునని శ్రీమతి బ్లామ్జీ మెరిట్స్ అండ్ స్పిన్స్ 3 సైంటిస్టులు తెలియజేసి ఉన్నారు. అంటే వ్యక్తి యొక్క లగ్నము, భావము, ధన లాభాలను, వాటి యొక్క పార్చున్న బిందువులను చూసి కూడా మనం ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను, రెమెడీలను అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి ఏ పరిసరాల్లో నివసిస్తున్నాడు, రెమెడీ పనిచేయిస్తుందా, పని చేయదా అనే విషయాన్ని కూడా కొంతవరకు ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత కాలం అంటే టైం నిర్ణయించడంలో కూడా సరి అయిన మనం నిర్ణయం తీసుకోవాలి, కాలాన్ని సరిగా ఎంచుకోవాలి. ఆ తర్వాత దోష తీవ్రత, దీనిపై రెమెడీ ఎంతకాలం చెయ్యాలి, ఎంతకాలం పడుతుంది, తీవ్రతను తొలగించడానికి అనేక ముఖ్యమైన విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. రెమెడీకి ఎంతకాలం చేయాలి లేక ఆచరించాలి, కొన్ని పనులు జరగాలంటే కొన్ని రెమెడీలు చాలా కాలం చేయవలసి ఉంటుంది. అంటే రెమెడీ యొక్క మనం విషయాలను చాలా
అవగాహన చేసుకుని రెమెడీ ప్రారంభించిన నిర్ణీతమైన కాలాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఆ కాల నిలయంలో కాలహోర ప్రధాన పాత్ర వహిస్తుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు రెమెడీస్ ప్రారంభించడం వల్ల మనకి సత్ఫలితాలను ఇవ్వటం లేదు. కొన్ని సందర్భాల్లో లగ్నం నిర్ణయం లేదా తద్వారా కాల నిర్ణయం చేయవలసి ఉంటుంది. కాలహోర ఎవరైనా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. పంచాంగంలో పట్టికలు ఉన్నాయి, లేకపోతే ఇక లెక్క వేయాలి. ప్రతిరోజు సూర్యోదయం నుండి ప్రారంభించి సుమారు గంట కాలం మీరు కాలహోరగా తీసుకోవచ్చు. అయితే దీనికి కరెక్ట్గా చేయాలంటే దిన ప్రమాణం అంటే పగళ్ళు, రాత్రి ప్రమాణం అంటే రాత్రులు, 12 చేత అంటే ఆ కాలాన్ని 12 చేత భాగించగా వచ్చే సమయాన్ని ఒక్కొక్క కాలవారకు తీసుకోవాలి. సూర్యోదయం కాలంలో ఆ వారం ఏ అధిపతి అయితే ఆ అధిపతి నుండి ఈ కాలవార స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనం రవివారం అనుకోండి, రవివారం ఉదయాన్నే కాలవార స్టార్ట్ అయినప్పుడు రవికి తర్వాత అంటే ముందు కాదు, అంటే సోమవారం మంగళవారం కాదు, రవి వారం అంటే శనివారం, శుక్రవారాన్ని రెండవదిగా తీసుకోవాలి. శుక్రవారం తర్వాత కుజవారం తీసుకోవాలి. ఇలా మనం ఒక పట్టిక తయారు చేసుకుని ఆ పట్టిక ద్వారా కాలహోరాన్ని మనం నిర్ధారించుకొని చేయడం వల్ల మనకి సరి అయిన ఫలితాలు వస్తాయి. సపోజు శనివారం స్టార్ట్ అవుతుంది. రెండవది గురువారం, అంటే అది సపోజ్ సూర్యోదయం 6 గంటలకు అయిందంటే 6 నుండి 7 గంటలు అంటే 12 గంటలు సమానంగా రాత్రి పగలు ఉంటే మనం అప్పుడు అది గంట వరకు తీసుకుంటాం. 6 నుంచి 7 వరకు తీసుకుంటాం. అంటే 6 నుంచి 7 వరకు శనివారం ఉంటుంది, 7 నుంచి 8 గురువారం ఉంటుంది, 8 నుంచి 9 కుజవారం ఉంటుంది, 9 నుంచి 10 రవివారం ఉంటుంది, 10 నుంచి 11 శుక్రవారం ఉంటుంది, 11 12 నుంచి చంద్రవారం ఉంటుంది, 12 నుంచి 1 గంట వరకు చంద్రవారం ఉంటుంది. అంటే 11 నుంచి 12 బుధవారం, 12 నుంచి 1 గంట వరకు చంద్రవారం. ఇలా మనం మధ్యలో ఒక రోజుని విడిపెట్టి వెనక్కి నడుస్తుంటాయి. అన్ని రోజులు ఇదే సూత్రం. సూర్యోదయం 6 గంటలకైతే ఇలా ఉంటుంది. సూర్యోదయం ముందు వస్తే ఆ సూర్యోదయ కాలం నుండే మనం ఈ కాలహోరాన్ని మనం లెక్క కడతాం. అయితే ఎన్ని కాలహోరకి ఉదయాన్ని ఒక సమయం తీసుకుంటాం, రాత్రికి ఒక సమయం తీసుకుంటాం. ఇవి ఒకటి తర్వాత ఒకటి అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈ చెప్పిన చార్ట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది గమనించాలి. రెమెడీ అనేది వ్యక్తిని బట్టి మారుతుందని, అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి మనం గ్రహాల యొక్క డిగ్రీలను, అవి ఉండే నక్షత్రాలను, వాటిని అవి ఉండే భావాలను, రాశులను బట్టి రెమెడీని మనం ప్రిపేర్ చేసి మన దగ్గర వచ్చిన వ్యక్తులకు కానీ లేదా మీరు స్వయంగా కానీ నిర్ణయించుకోవాలి. రెమెడీ జరిపించే పద్ధతిపై ఆధారపడి దాని ఫలితాలు సరిగా సరిపోకపోతే ఫలితాలు సరిగా రావు. అంటే మీరు ఇచ్చే రెమెడీ యొక్క పద్ధతి సరిగా ఉండాలి. రెమెడీ దీర్ఘకాలంగా చేయాల్సి వస్తే కంటిన్యూగా చేయాలి, మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపినట్టయితే ఆ ఆపిన దగ్గర నుంచే మళ్ళీ కౌంట్ చేసుకోవాలి తప్ప ముందు కాలాన్ని ఇప్పటి కాలాన్ని రెండు కలిపి చూడకూడదు. అయితే శని పాత్ర రెమెడీలో ఇమిడి ఉంటే ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది తప్ప ఫలితం అయితే దొరుకుతుంది. ఇక్కడ చంద్ర, కుజ, శుక్రులు తొందరగా ఫలితాలు ఇస్తారు. గురుడు వల్ల ఫలితం గ్యారంటీ, కానీ కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది. రాహు పాత్ర ఉంటే ఇతరుల సహాయంపై ఆధారపడినప్పుడు మాత్రమే రెమెడీ పూర్తిగా ఫలిస్తుంది. బుధుడు యొక్క రెమెడీ ఫలితమైతే తొందరగా ఇస్తాడు, కానీ నిర్ధారించి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే చంద్రుడు ఎవరితో ఉంటే వాళ్ళ యొక్క గుణగణాలను అలవర్చుకుంటాడు కాబట్టి ఇతన్ని గోడ మీద పిల్లివాటం అని చెప్పవచ్చు. కేతువు కూడా తొందరగా ఫలితాలు ఇస్తాడు, కానీ ఫలితం ప్రారంభం బాగుండదు, నెమ్మదిగా అనుకూలిస్తుంది. రవి పాత్ర ఉంటే
ఫలితం గొప్పగానే ఉంటుంది, కానీ అటాశం ఉంటుంది. అందువల్ల రెమెడీ ఆచారం ఫలితం కనపడటం లేదని వెంటనే గాబరాపడవద్దు. మరి రెమెడీ ఫలితాలు ఆలస్యమయ్యే సందర్భంలో ఏర్పడితే దాన్ని తొందరగా జరిగేలా చేయడానికి ఏవైనా చిట్కాలు ఉన్నాయా అని అడగవచ్చు. బాగుంది, రెమెడీకే రెమెడీయా? రసాయనిక శాస్త్రంలో ఉత్తేజకరమైన చేయడానికి ఏ విధంగా అయితే రసాయనికం ఉన్నాయో దానిని కలవడం వల్ల రసాయనికం తొందరగా ఫలితాలు ఇస్తుందో రెమెడీస్లో కూడా మనకు అదే విధంగా ఉంటుంది. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో మీ పరిహారం చేస్తూ ఆ రెమెడీకి సంబంధించిన మంత్రాలను కూడా ఉచ్చరిస్తూ చేయటం వల్ల కూడా ఫలితం తొందరగా వస్తుంది. రెమెడీ దానమైతే మీ యొక్క గ్రహముని బట్టి అది శివాలయమా, సుబ్రహ్మణ్య స్వామి ఆలయమా, వెంకటేశ్వర స్వామి ఆలయమా, ఆంజనేయ స్వామి ఆలయమా, గణపతి ఆలయమా, దుర్గాదేవి ఆలయమా, శాంత స్వరూపమైన మహాలక్ష్మి, త్రిపుర సుందరదేవి, ఇటువంటి వాళ్ళు ఎవరిది అనేది కరెక్ట్గా నిర్ధారించుకొని సరియైన కాల సమయం మీరు నిర్ధారించుకొని చేసినప్పుడైతే రెమెడీ మంచి ఫలితాలు ఇస్తుంది. రెమెడీ హోమమైతే బృహస్పతి హోమగుండంలో చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. అయితే చేయలేని వారు ఇదే ఫలితంను మీ యొక్క కాలకృత్యములు చేసుకున్న తర్వాత మీ ఇంటిలోని కిచెన్లో ఆ యొక్క కిచెన్ స్టవ్ పై కూడా అగ్నికి ఆహుతి ఇచ్చి సత్సమానమైన ఫలితంలో కూడా పొందవచ్చు. రెమెడీ ఏదైనా వస్తువులను నీటిలో వదలవలసి వస్తే మంగళవారం గురువారాల్లో కానీ గురువారం కుజవారాల్లో కానీ వదిలిపెట్టడం చాలా ఉత్తమైన ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ వారాధిపతి, వారం అంటే వీక్, హోరాధిపతి అంటే అవర్స్, వీళ్ళు శత్రువులై కాకుండా ఉండాలి. ఇలా చేస్తేనే ఫలితం మంచిగా వస్తుంది. ఒకవేళ శత్రువులైతే ఆలస్యం అవుతుంది, ఫలితం రాకపోవడం వచ్చు. కాబట్టి ఇది దృష్టిలో ఉండి మీరు ఫలిత నిర్ధారణ చేసుకోవాలి. కొన్ని రెమెడీలు దీర్ఘకాలంగా పూజలు చేస్తేనే వాటి ఫలితాలు వస్తాయి. అంటే ఇక్కడ సాధారణంగా మనం రెమెడీస్ 41 రోజులు చేయాలి, లేదా 27 రోజులు చేయాలి, లేదా 58 రోజులు చేయాలి, లేదా 48 రోజులు చేయాలి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాటికి ఒక నిర్దేశమైన కాలం మనం చెప్పకూడదు. కానీ కొన్ని మనం ఇక్కడ ఒక రమారమిగా చెప్పుకుందాం. వివాహానికి, సంతానికి అయితే 69 రోజులు చెయ్యాలి. అదే ధనం కొరకు, తక్కువ ధనం కోసం అంటే నిమిత్తమైన ధనం కోసం అయితే ఒక 30 days అంటే ఒక 4 వారాలు చేసుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించింది అయితే మినిమం 64 రోజులు కనీసం చేయాలి. రోగానికి సంబంధించింది అయితే 91 రోజు అంటే మినిమం 3 నెలలు దాటే వరకు చేయాలి. అయితే ఇక్కడ జనరల్ కాలం ఎంత చేయాలన్నది జాతకం చెప్తుంది. మీ యొక్క 11వ భావం దాని యొక్క సబ్లార్డ్ అంటే కక్షాధిపతి మీకు చెప్తాడు. కాబట్టి వీటిని మీరు సరి అయిన అవగాహన చేసుకొని ఆ సబ్లార్డ్ యొక్క కాలాన్ని నిర్ణయించుకోవచ్చు. రెమెడీ ఏదైనా క్షేత్రదర్శనం చేయాలని చెప్తే ఆ క్షేత్రం కనుక ముందుగా శ్రీ మహాగణపతి క్షేత్రాన్ని దర్శిస్తే ఫలితం తొందరగా వస్తుంది. చేపకు, పక్షికో, కుక్కకో, ఆవుకో ఆహారం తినిపించాలి అని చెప్పే రెమెడీలు ఉన్నాయి. ఇవి తొందరగా ఫలించాలంటే ఆ ఆహారం గురువారాలు, బుధవారం, గురువారాల్లో తినిపించటం వల్ల, కార్యక్రమం చేపట్టడం వల్ల మీకు శీఘ్ర ఫలితాలను వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం బుధవారం, గురువారాల్లో చేయటం వల్ల ఓరా యొక్క అధిపతి తొందరగా ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇవి గమనించాలి. అంటే మనం చేసే పనికి ఓరా వ్యతిరేకమై ఉండకూడదు. ఏ రెమెడీ ఫలించాలన్నా భగవంతుని అనుగ్రహం కొరకు ముందుగా ప్రార్థన చేయాలి. రెమెడీలు ఎప్పుడు కూడా శనివారాల్లో ప్రారంభించవద్దు.
పని చెయ్యదు, చాలా ఆలస్యంగా ఫలితాలు వస్తాయి. శని వారి వారి జాతకంలో బలంగా ఉన్నా సరే ఆలస్యం చేయడం అన్నది శని యొక్క ప్రథమ లక్షణం కనుక అందరూ గమనించాలి. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం యంత్రం చేయించుకునేటప్పుడు యంత్రాలు రాగిరికపై వేయించుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాలు చెక్కించే ముందు దానిని కాల్చి లెవెల్ చేయాలి. దానిని మూలలు ఖచ్చితంగా 90 డిగ్రీలు అనగా మూల మట్టమునకు కరెక్ట్గా ఉండాలి. పెద్ద యంత్రాలకు బుధవారం లేదా గురువారం, బుధవార లేదా గురువారంలో చేయించడం ప్రారంభించాలి. బీజాక్షరాలు లేక యంత్రాలలో అక్షరాలు తప్పు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. రెమెడీలు ఉన్నాయి కదా అని తప్పులు చేయటం కూడా సహజం కాదు. తెలిసి తప్పు చేస్తే అది అతి ప్రమాదకరం. దానివల్ల రెమెడీలు పనిచేయవు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని గమనించి వీటికి తోడు మన 27 నక్షత్రాలు కూడా ఇక్కడ వాటి యొక్క లక్షణాలను పెట్టి కూడా మనం చూసుకోవాలి. ఆ రోజు మనం చేసే నక్షత్రం స్టార్ట్ చేసేటప్పుడు ఆ నక్షత్రం ఏ తత్వంలో ఉన్నది, రజోగుణమా, సత్వగుణమా, తమో గుణమా, మనం చేసే రెమెడీ దేనికి సంబంధించినది, రజోగుణానిక, సత్వగుణానిక, తమో గుణానిక అన్నది మనం గమనించాలి. కాబట్టి ఇలా గమనించినట్లయితేనే మీకు వస్తుంది. ఇక్కడ మనం ఇది చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం రజోగుణానికి సంబంధించింది, భరణి సత్వగుణానికి సంబంధించింది, కృత్తిక తమో గుణానికి సంబంధించింది. అలాగే రోహిణి రజోగుణం, మృగశిర సత్వగుణం, ఆరుద్ర తమోగుణం, పునర్వసు రజోగుణం, పుష్యమి సత్వగుణం, అశ్లేష తమోగుణం, మక రజోగుణం, పుబ్బ సత్వగుణం, ఉత్తర తమోగుణం, అస్త రజోగుణం, చిత్త సత్వగుణం, స్వాతి తమోగుణం, విశాఖ రజోగుణం, అనురాధ సత్వగుణం, జ్యేష్ఠ తమోగుణం, మూల రజోగుణం, పూర్వాషాఢ సత్వగుణం, ఉత్తరాషాఢ తమోగుణం, శ్రావణం రజోగుణం, ధనిష్ట సత్వగుణం, శతభిషం తమోగుణం, పూర్వభాద్ర రజోగుణం, ఉత్తరాభాద్ర సత్వగుణం, రేవతి తమోగుణం. వీటి గుణాలు. కాబట్టి వీటి గుణాలను మీరు తీసుకొని చేయాలి. రజోగుణం సృష్టి వర్గములకు చెందినది, సత్వగుణము స్థితి వర్గములకు చెందినది, తమోగుణం లయ వర్గములకు సంబంధించినది. కాబట్టి ఈ వర్గాలను కూడా మీరు రెమెడీస్లో కరెక్ట్గా అంచనా వేసి సరైన రెమెడీస్ని మీరు పరిహారాలను తయారు చేసి మీరు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రెమెడీస్ ఎందుకు పనిచేయవంటే మనం ఆ రెమెడీస్ చేసే కాలంలో భగవంతుడిపై ధ్యానం తప్ప మరో విషయంపై ఉండకూడదు. స్త్రీ వ్యామోహం కానీ, ధన వ్యామోహం కానీ, ఇతరులను హాని చేయటం కానీ, ఇతర జంతువులను ఇబ్బంది పరచడం కానీ, ఇటువంటి ఏమి చేసినను రెమెడీస్ పనిచేయవు. మీరు ఆ రెమెడీ చేసే కాలంలోనైనా సరే మీరు సాధు జంతువు వల్లే మీ యొక్క ధర్మ కార్యాన్ని సంపూర్ణంగా నిర్వర్తించు ఉండాలి. కాబట్టి అలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ని మీరు ఆచరించే విధానం ఇది. ఆల్రెడీ పండితులు జ్యోతిష్ శాస్త్రాన్ని అభ్యసించి రెమెడీస్ని ఏ విధంగా తన వద్దకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఒకసారి నేను చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు ప్రిపేర్ చేసి ఇస్తారని నేను
భావిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ డౌట్స్ని అడగవచ్చు. లేదంటే కామెంట్స్లో మీ కామెంట్ రూపంలో మీరు అవి తెలియజేసిన దానికి నేను రిప్లై ఇస్తాను. కాబట్టి మీరు చేయండి. చేసుకున్నట్లయితే మీకు నేను చేతుడు వదోడుగా ఉండగలనని చెప్తున్నాను. నమస్తే.